హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దిస్ ప్రియా ఫ్రమ్ లండన్. లండన్ కూడా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుండి అంటే శివరాత్రి తర్వాత అప్పటి నుండి జస్ట్ అలాగే టెంపరేచర్ అలాగే మారిపోయింది. అంతకుముందు టెంపరేచర్ ఒక 6 డిగ్రీ 8 డిగ్రీ ఉన్న టెంపరేచర్ అయితే ఆ తర్వాత చూస్తే ఒక 10 12 13 ఈరోజు కూడా మంచి ఎండలు ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ వింటర్ వచ్చిందంటే 6 మంత్స్ ఇలా ఉంటుంది, 6 మంత్స్ చలి ఉంటుంది, 6 మంత్స్ చలి ఎక్కువ ఉంటుంది, 6 మంత్స్ చలి తక్కువ ఉంటుంది. సో అంతే డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే వింటర్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ టు ఫిబ్రవరి మిడ్ వరకు ఉంటుంది. అంటే శివరాత్రి వరకు. ఆ తర్వాత శివరాత్రి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగస్ట్ వరకు, సెప్టెంబర్ నుండి మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఉంటుంది. ఇప్పుడు మాకు చలికాలంలో ఎలా ఉంటుందంటే ఈ క్లైమేట్ ఎలా ఉంటుందంటే చెప్పనే వద్దు. పైనుండి కింద ఫుల్ కవర్ చేసి గ్లౌజులు, సాక్సులు అంతా కవర్ చేసుకొని వెళ్ళినా కూడా చాలా కష్టమే. సో నేనైతే చాలా రేర్గానే చలికాలంలో నేను బయట వెళ్తుంటాను. ఈ చలికాలం ఎప్పుడు పీక్లో ఉంటుందంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మంత్స్ పీక్లో ఉంటుంది చలి అనేది. సో ఆ టైంలో అయితే మనము ఈ 8 తర్వాతే వెలుతురు అనేది వస్తుంది. అలాగే మధ్యాహ్నం 3:30కి అంతా వెలుతురు వెళ్ళిపోతుంది, చీకటి అయిపోతుంది. ఆ 3:30 మేము సమ్టైమ్స్ ఒక్కోసారి మేము లంచ్ 3 o'clock అలా తింటుంటాము. సో మాకు లంచ్ తినేటప్పుడు ఆ చీకటి అనేది మాకు ఎలా ఉంటుంది అంటే లంచ్ తిన్నట్టు ఉండదు, సో డిన్నర్ తిన్నట్టు ఉంటుంది. సో అలా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. వింటర్ సీజన్లో అలా ఉంటుంది. అండ్ ఇంకా ఆ టైంలో అయితే మాకు ఎలక్ట్రిసిటీ అయితే పిచ్చగా వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఫుల్ ఈ 6 మంత్స్ మేము హీటర్లు వేస్తూ ఉంటాము. సో హీటర్లు ఆన్లోనే ఉండాలి 24 hours. అందులో పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా హీటర్ ఆన్లోనే ఉండాలి కాబట్టి సో ఎలక్ట్రిసిటీ బిల్ పిచ్చగా వచ్చేసి ఉంటుంది. ఎంత అంటే 20,000 to 25,000 పర్ మంత్, లేదంటే సమ్టైమ్స్ అయితే 25,000 to 30,000 కూడా వస్తూ ఉంటుంది. డిపెండ్స్ మనం కన్సెప్షన్ని బట్టి. ఇక్కడ మేము వాడేదైతే కరెంట్ది ఎలక్ట్రిక్ స్టవ్. ఇక్కడ ఫుల్ అండ్ ఫుల్ మాకు కరెంటే, మొత్తం కరెంటే ఇక్కడ. కాబట్టి కరెంట్ బిల్ అనేది మాకు పిచ్చగా వచ్చేస్తూ ఉంటుంది వింటర్లో అయితే. ఇక్కడ కరెంటే పోదా అంటే అస్సలు ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 5 years అవుతుంది. ఈ 5 సంవత్సరాలు ఒక్కరోజు ఒక క్షణం కూడా ఇక్కడ కరెంట్ పోయింది, పవర్ కట్ అయింది నేను చూడనే లేదు. వింటర్లో ఇలా ఉంటుంది అనమాట. సో లండన్ లైఫ్ ఇదే. సమ్మర్లో ఎలా ఉంటుందంటే టోటలీ ఆపోజిట్. సమ్మర్లో అయితే ఎండలు ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ పీక్లో ఎప్పుడంటే ఈ మే జూన్ ఈ టైంలో మీకు నేను వీడియో వేస్తాను చూడండి. మార్నింగ్ 3:30కి అంతా వెలుతురు వచ్చేస్తుంది. అలాగే నైట్ 9 గంటల వరకు వెలుతురు ఉంటుంది. సమ్మర్లో టోటల్ ఆపోజిట్. ఎంత విచిత్రంగా ఉంది కదా లండన్లో అయితే. మన ఊర్లో మరి ఇంత లేట్గా చీకటి అవ్వదు. మన ఊర్లో ఒక 6-7 వరకు వెలుతురు ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా చీకటి పడుతుంది. ఇక్కడ నైట్ 9 వరకు వెలుతురు ఉంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ 3:30కి అంతా వెలుతురు వచ్చేస్తుంటుంది సమ్మర్లో అయితే. అండ్ సమ్మర్లో యాజ్ యూజువల్ చలి కూడా తగ్గిపోతుంది, మన వేడిగా ఉండడం అలా అయితే ఉండదు. బాగుంటుంది, నార్మల్గా ఉంటుంది, కొంచెం లైట్ చలి ఉంటుంది. ఓకే, నాకైతే ఈ లండన్లో నాకు సమ్మర్ అయితేనే చాలా ఇష్టము. బయటకి ఏమైనా వెళ్ళచ్చు, ఏదైనా షాపింగ్కి వెళ్ళచ్చు, లేకపోతే బయట ఊరికి అలా షాపింగ్ చేస్తామో లేదా ఊరికి అలా వెళ్ళి రావచ్చు. పార్కులు ఇక్కడైతే పిచ్చి పార్కులు ఉన్నాయి. సో నేను మా నియర్ బై కూడా ఒక పెద్ద పార్క్ ఒకటి, ఆ పార్క్ గురించి కూడా ఒక వీడియో వేశాను రీసెంట్గా, చూడండి. పార్క్ అయితే అసలు ఆ పార్క్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే 77 ఎకరాలు ఉన్నాయి ఆ పార్క్ అయితే. అంత విస్తీర్ణం ఆ పార్క్ది. అమేజింగ్ పార్క్ అదైతే. అందులో ఫ్రీ జిమ్ కూడా ఉందన్నమాట. ఆ జిమ్ కూడా ఓపెన్ జిమ్ ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్. ఆ పార్క్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీద దాని గురించి ఒక వీడియోని తీసివేశాను, వెళ్ళి చూడండి. అండ్ సో సమ్మర్లో ఇది విషయం. యాజ్ యూజువల్ మాకు సమ్మర్లో కరెంట్ బిల్ ఎంత వస్తుందంటే ఒక 10,000 to 15,000 వస్తుంది పర్ మంత్. సమ్టైమ్స్ 15,000 to 20,000 రావచ్చు, డిపెండ్స్ మన కన్సంప్షన్ని బట్టి. ఇక్కడ మన గీజర్లు, మేము కుకింగ్కి కరెంట్ ఇండక్షన్ స్టవ్ అంటుంటాం కదా, సో అది, హీటర్లు, సో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో డిపెండ్స్, వీటన్నిటి కన్సెప్షన్ని బట్టి మనకి ఇక్కడ ఈబీ బిల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది లండన్ గురించిన విశేషాలు. దట్స్ ఇట్. ఇవే మీకు చెప్పొచ్చు నేను లండన్ గురించి కొంచెం నాకు తెలిసిన నా అనుభవం, అంటే నాకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇవే నాకు తెలిసినవి. ఇంకేమైనా ఉంటాయో నాకు తెలీదు. అండ్ నేనేం పెద్దగా బయట కూడా వెళ్ళను. ఈ ఇల్లే నా వరల్డ్. సో ఇంతకుమించి మాకేం పెద్దగా ఇక్కడ పెద్ద సర్కిల్ కూడా ఏమీ లేదు. సో అది విశేషాలు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా లండన్లో ఉంటే, లేకపోతే ఏమైనా లండన్కి వచ్చే ఐడియా ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. అంతవరకు దిస్ ప్రియా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లండన్. టాటా, బాయ్.